తగ్గినట్లు అనిపించినా ఈ సీజన్లో ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరాలు వెంటాడుతుంటాయి. లక్షణాలు తీవ్రంగా ఉండటం వల్ల హాస్పిటల్కి పరుగులు పెడతాం. టెస్టులు చేయించిన తర్వాత నీకు డెంగ్యూ అని, మలేరియా అని, చికెన్ గున్యా అని, టైఫాయిడ్ అని రకరకాలుగా చెప్తుంటారు. అయితే నిజానికి జ్వరం అనే మాట మాత్రమే తెలుసు, కానీ అది ఎలా వస్తుంది అనేది చాలా మందికి తెలియదు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా మధ్య తేడాలు ఏంటి, ఎలా వస్తాయో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అందులో ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ లో 4 రకాలున్నాయి. అవి డెంగ్యూ 1, డెంగ్యూ 2, డెంగ్యూ 3, డెంగ్యూ 4. ఇందులో ఒక రకం వైరస్ తో ఒకసారి మాత్రమే డెంగ్యూ వస్తుంది. రెండోసారి, మూడోసారి మరో రకం వైరస్ తో జ్వరం వస్తే దాన్ని తీవ్రంగా చూస్తారు. డెంగ్యూ వైరస్ సోకిన 3 నుంచి 14 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు కనిపించొచ్చు. కుట్టిన దోమలో డెంగ్యూ వైరస్ ఉంటేనే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దోమలో వైరస్ ఉన్నా కూడా అందరికీ జ్వరం రాకపోవచ్చు. వైరస్ ని ఎదుర్కొనే యాంటీబాడీస్ అప్పటికే శరీరంలో ఉంటే ఇన్ఫెక్షన్ ని తట్టుకుంటాయి కాబట్టి డెంగ్యూ బయటపడకపోవచ్చు. డెంగ్యూ శరీరంలో ఉన్నప్పటికీ కేవలం 10% మందికి మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన జ్వరం రావటం, 101 నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం ఉన్నట్లుండి రావటం, తీవ్రమైన తలనొప్పి, నడుం కింది భాగంలో తీవ్రమైన నొప్పి, కాళ్లు మండటం, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు అవుతున్నట్టు అనిపించటం, డీహైడ్రేషన్ కి గురి కావటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. మలేరియా జ్వరం రావటానికి మూల కారణం ఆడ ఎనాఫిలస్ దోమ కుట్టడం. దోమలకు తమ గుడ్లను వృద్ధి చేసుకోవటానికి రక్తం అవసరమవుతుంది. అలాంటప్పుడు మనుషులను కుట్టడం చేస్తాయి. అలా కుట్టినప్పుడు కుట్టిన దోమల్లో ప్లాస్మోడియం పరాన్నజీవి ఉంటే ఆ పరాన్నజీవులు కాలేయంలో ప్రవేశించి పరిపక్వం చెందుతాయి. ఆపై రక్త ప్రవాహంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలకు సోకడం ప్రారంభిస్తాయి. ఈ విధంగా మలేరియా వ్యాపిస్తుంది. సాధారణ మలేరియా లక్షణాలను చూసుకుంటే శరీరం వేడి అనేది చల్లని చెమట దశల నుంచి మొదలవుతుంది. చలి లేదా వణుకుతో కూడిన జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్ఛలు, చెమట, అలసట వంటివి సాధారణ మలేరియా లక్షణాలుగా చూడాలి. రక్త నమూనాలను సేకరించి మైక్రోస్కోపిక్ లాబొరేటరీ టెస్టుల ద్వారా మలేరియా వ్యాధిని నిర్ధారిస్తారు. వేరే వ్యాధుల్లోనూ మలేరియా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. తీవ్రమైన మలేరియా లక్షణాలు చూసుకుంటే శ్వాసకోశ వ్యాధులు, చలి జ్వరం, రక్తహీనత, జ్వరం ఎంతకీ తగ్గకపోవటం వంటి లక్షణాలను చూడొచ్చు. దోమకాటుకు గురైన నాటి నుంచి 18 రోజుల మధ్య మలేరియా లక్షణాలను గుర్తించొచ్చు. గర్భిణీలకు, పిల్లలకు మలేరియా వ్యాధి చాలా ప్రమాదం. టైఫాయిడ్ జ్వరం సాల్మోనెల్లా టైపీ అనే సూక్ష్మజీవి ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించాక వ్యాధి లక్షణాలు బయటపడటానికి 2 నుంచి 3 వారాల సమయం పట్టొచ్చు. లక్షణాలు చూసుకుంటే సాధారణ జ్వరం నుంచి 103 నుంచి 104 డిగ్రీల ఫారెన్హీట్ వరకు జ్వరం ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, నీరసం, అలసట, ఒళ్ళు నొప్పులు, వికారం, వాంతులు, కడుపులో నొప్పి, విరేచనాలు, ఆకలి లేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికెన్ గున్యా జ్వరం రావటానికి ప్రధాన కారణం చికెన్ గున్యా అనే వైరస్. ఈ వైరస్ ఈడిస్ ఆల్బోపిక్టస్, ఈడిస్ ఈజిప్టై అనే 2 రకాల దోమల ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది. ప్రధానంగా ఎల్లో ఫీవర్ దోమ అని పిలిచే ఈడిస్ ఈజిప్టై ఆడదోమ నుంచి చికెన్ గున్యా వైరస్ వ్యాపిస్తుంది. చికెన్ గున్యా ప్రధాన లక్షణాలను చూసుకుంటే జ్వరం, కీళ్ల నొప్పులు అనేవి 4 నుంచి 7 రోజుల వరకు లక్షణాలు కనిపిస్తాయి. మలేరియా వ్యాధి ఎనాఫిలస్ దోమ వల్ల కలుగుతుంది. చికెన్ గున్యా, డెంగ్యూ, ఈడిస్ దోమల వల్ల కలుగుతుంది. చికెన్ గున్యా, డెంగ్యూ దోమల వల్ల వచ్చేవి వైరల్ ఇన్ఫెక్షన్స్ కాగా మలేరియా మాత్రం ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. ఇక టైఫాయిడ్ అనేది కలుషిత నీటిలోని బ్యాక్టీరియా వల్ల వస్తుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, నీటిని కలుషితం కాకుండా చూసుకోవటం, దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం, నిండా దుస్తులు ధరించటం, దోమతెరల్ని వాడటం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఆమోదించిన మస్కిటో రిపెల్లెంట్స్ వాడటం, పూల కుండీల్లో, టైర్లలో, వాటర్ ట్యాంకుల్లో, కూలర్లలో, రెఫ్రిజిరేటర్లలో నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవటం.